అదేంటి రామ్గారు, ఇప్పుడు కాకపోయినా నెలకో 2 నెలలకో పెళ్లి చేసుకోవాల్సిందే కదా. అప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీతో పాటు ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. లేదు నిత్య, నేను అసలు పెళ్ళే చేసుకోను. అదేంటి రామ్గారు, పెళ్లి చేసుకోకపోవడం ఏంటి? నాకు ఇంట్రెస్ట్ లేదు నిత్య. అర్థమైంది రామ్గారు. గతంలో మీరు మీనాక్షిని ప్రేమించారు కాబట్టి ఆ ప్రేమని మర్చిపోలేక పెళ్ళొద్దంటున్నారు, అంతేనా? అలా అని కాదు, నాకు పెళ్ళి ఇష్టం లేదు. సో పెళ్లి చూపుల్లో నీకు ఎదురైన పరిస్థితిని నాకు ఎదురవుతుందన్న సమస్య లేదు. నా పెళ్లి గురించి బాధపడాల్సిన అవసరం లేదు నిత్య. కానీ నీకు ఇలా అయిందంటేనే నాకు చాలా బాధగా ఉంది. అందుకనే నా గురించి ఆలోచించడం మానేసి నీ గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగుంటుంది. థ్యాంక్స్ మీనాక్షి. నిజంగా నీ ప్రేమ చాలా గొప్పది మీనాక్షి. ఏం చెప్తున్నావు నిత్య? నీ ప్రేమని మనసులో ఉంచుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఆపేంత గొప్ప ప్రేమ నీది. రామ్గార్ లాంటి గొప్ప వ్యక్తి మనసులో నీ జ్ఞాపకాలు చెరిగిపోని ముద్ర వేసి ఆ ప్రేమకే కట్టుబడి పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారంటే నీ ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. సరే రామ్గారు, నేను బయలుదేరతాను. బాయ్ నిత్య. బాయ్ మీనాక్షి. బాయ్.